ఎన్డీఏతోనే వైసీపీ కాపురం అంటూ మనసులో మర్మాన్ని జగన్మోహన్ రెడ్డి బయట పెట్టాడని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. 1200 రోజులుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతున్నా పట్టించుకోని జగన్ కు నేడు ఉక్కు కార్మికుల ఓట్లు గుర్తొచ్చాయా అని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందన్న విషయం నాకు తెలియదనటం సీఎం పదవికే అవమానమని మండిపడ్డారు. వైసీపీ టీడీపీలలో ఎవరిని గెలిపించినా బీజేపీ కుంపటి ప్రజల నెత్తిన పెట్టడం ఖాయమని రామకృష్ణ తెలిపారు. ప్రజల ఓట్ల కోసం, కార్మికుల ఓట్ల కోసం ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరోమారు మోసపు మాటలు చెప్తా ఉన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే దానిపైన మాట్లాడడానికి చేత కావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర నోరు తెరవలేవు. పైగా దాని క్యాప్టివ్ మైండ్స్ ఇస్తే అది లాభాల బాటను పయనిస్తుందని అందరికీ తెలుసు. ఆ పని చేయలేకపోయావు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మైండ్స్ కూడా ఇవ్వకుండా దాన్ని పెండింగ్ పెట్టావు. పైగా ఇవాళ అదానికి అప్పచెప్పడానికి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నావు. వేల ఎకరాల భూములు ఏవైతే పాపం రైతులు ఆ రోజు వారు త్యాగం చేశారో ఆ భూములంతా కూడా ఇవాళ అమ్ముకొని చెప్పి ఇవాళ అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన బాధ్యతను విస్మరించి విశాఖ ఉక్కును కాపాడడం బదులు దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పైగా నిన్న కార్మిక నాయకులతో వాళ్ళ ఓట్ల కోసము మంత్రి అమర్నాథ్ గారు వాళ్ళని అక్కడ ఆయన దగ్గర తీసుకుపోతే వాళ్ళతో అడుగుతా ఉన్నాం, ఇది నష్టాల్లో ఉందా అని అడుగుతూ ఉన్నామంటే ఇంతకంటే మోసం దగా ఇంకోటి ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. గత 3 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటే కనీసం నీకు తీరిక లేదు, వాళ్ళతో కూర్చొని చర్చించలేవు, నీ ఎంపీలను పంపి దాని పరిష్కారం కోసం నీకు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారి యొక్క మోసపూరిత వైఖరిని కార్మిక వర్గం యావత్తు ఖండించాలి. ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించడం ద్వారా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి. అందుకు గాను ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పి యావత్తు రాష్ట్ర కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం.